దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, అమ్మ మరియ తల్లి బిడ్డలారా, మీ అందరికీ అమ్మ మరియ తల్లి ఆత్మ శరీరాలతో మోక్షానికి కొనిపోబడిన ఈ గొప్ప పండుగ శుభాకాంక్షలను దీవెనలను మీ అందరికీ అందిస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్. అందరు గట్టిగా చప్పట్లు కొడతా. సరే, అమ్మ మరియ తల్లి పండుగ అంటూ ఉన్నాం. ఏం పండుగ అండి? గట్టిగా, మోక్షారోపణ పండుగ. తల్లి మరియా తన దివ్య శరీరముతో, తన దివ్య ఆత్మతో పరలోకానికి కొనిపోబడినది. ఇది అనేక మంది ఇతర క్రైస్తవ సంఘాల వారు దానిని విశ్వసించరు, దానిని ఖండిస్తూ ఉంటారు, ఇంకా అనేక విధములుగా విమర్శిస్తూ ఉంటారు. సరే, వాళ్ళ సంగతి పక్కన పెట్టి ఈ పండగ నిమిత్తం ఎన్నో సంవత్సరాలు ఈ పండుగను కొనియాడాం, ఎన్నో ప్రసంగాలు మనం విని ఉన్నాం. అయినప్పటికీ మరి ఈ రోజున మరి ఒకసారి మన విశ్వాసమును పటిష్టపరుచుకునుట కొరకు ఈ యొక్క వేద సత్యం మనందరికీ ఏమి నేర్పిస్తుందో నేర్చుకుందాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 1950వ సంవత్సరంలో నవంబర్ నెల 1వ తారీఖున 12వ భక్తినాథ పాపు గారు ఒక అధికారిక పత్రాన్ని జారీ చేస్తూ ఈ విధంగా ఆయన తెలియచేస్తూ ఉన్నారు. By the authority of our Lord Jesus Christ and of the blessed apostles Peter and Paul, and by our own proper authority, we pronounce, declare and define as divinely revealed dogma. దేవుడే తెలియపరుస్తున్నటువంటి గొప్ప విశ్వాస సత్యం, that Mary, immaculate mother of God, నిష్కలంక దేవుని మాత మరియ తల్లి, our virgin, after finishing the course of her life on earth, was taken up in body, in soul to the heavenly glory అని ఒక గొప్ప వేద సత్యము, డోగ్మాను ఆయన ప్రకటించడం జరిగింది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దీనిని బట్టి డోగ్మా అనగా వేద సత్యము తప్పనిసరిగా విశ్వసించవలసినది. ఇది విశ్వసించకపోతే రక్షణ లేదు. ఈ సత్యమును నువ్వు విశ్వసించకపోతే కథోలిక శ్రీ సభలో నీకు చోటు లేదు అని దీని అర్థం. దేవుని యందు ప్రియులారా, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఆబ్లిగేటరీ ఫీస్ట్. మనందరికీ కూడా తప్పనిసరిగా ఈ రోజున తల్లి అయిన శ్రీ సభతో కలిసి దైవారాధనలో పాలు పంచుకొని దేవునిని మహిమపరచడం మన అందరి బాధ్యత. దేవుని యందు ప్రియులారా, ఇప్పుడు దీనికి ఆధారంగా ఉన్న కొన్ని బైబిల్ వాక్యాలను మనం చూద్దాం. మొట్టమొదటి బైబిల్ వాక్యం దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. దయచేసి ఎవరైనా త్వరగా తీసి చదవగలరు. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు. సూర్యుడే ఆమె వస్త్రములు. చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. 12 నక్షత్రముల గల కిరీటము ఉండెను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్యాథలిక్ చర్చ్ బైబిల్ గ్రంథాన్ని ఇదిగో ఒక వాక్యం చదివి దాన్ని ఇంటర్ప్రెట్ చేయదు. అన్లైక్ ద ప్రొటెస్టెంట్ పాస్టర్స్, ప్రొటెస్టెంట్ సహోదరులు ఏంటంటే బైబిల్లో ఒక్క వాక్యాన్ని పట్టుకొని వాళ్ళు ఇంటర్ప్రెట్ చేస్తారు. నో, నెవర్. ఎప్పుడూ కూడా బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను ఒక్క వాక్యాన్ని పట్టుకొని అక్కడ ఉన్న అక్షరాలను పట్టుకొని ఇంటర్ప్రెట్ చేయకూడదు.
వివరించకూడదు, అర్థం చేసుకోకూడదు. యాజ్ ఏ హోల్, ఓకే, అంటే బైబిల్ మొత్తం మీద దీని అర్థం ఏమిటి, మొదటి నుంచి చివరికి బైబిల్లో ఉన్న మొత్తం మీద ప్రభు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది మాత్రం మనం క్యాథలిక్ చర్చ్ ఇంటర్ప్రెట్స్ అండ్ అండర్స్టాండ్స్, ఎక్స్ప్లెయిన్స్. క్యాథలిక్ చర్చ్ ఆ విధంగా అర్థం చేసుకుంటుంది, వివరిస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఉన్నది ఉన్నట్టు పట్టుకుంటే, అర్థం చేసుకుంటే, వివరిస్తే అనేకమైన తప్పుడు అర్థాలు వస్తాయి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, డోంట్ గో విత్ వర్డ్స్, గో విత్ ద మీనింగ్. అక్షరాలు వేరు, భావాలు వేరు. ఒక్కొక్కసారి అక్షరాలకి భావాలకి చాలా తేడా ఉంటుంది. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాం అనుకుందాం, నువ్వు నేను. ఆ ఇంటిలో ఆ తల్లి వాళ్ళ పిల్లవాడిని చితక్కొట్టేస్తుంది, తిడతా ఉంది, తిడుతుంది, చితక్కొడుతుంది. ఇప్పుడు నువ్వు ఆ ఇన్సిడెంట్ మీద ఒక 4 లైన్లు ఒక పేజీ రాయాలి. ఏమని రాస్తావు? ఈ తల్లి దుర్మార్గురాలు, ఈ తల్లి మహాదుష్టురాలు, కన్న బిడ్డను కొడుతుంది, కన్న బిడ్డను పచ్చి బూతులు తిడుతుంది, తల్లులందరూ ఇంతే, ఇలా అర్థం చేసుకోవచ్చు. కానీ నాలాంటి వాడు వెళ్ళి, ఎందుకమ్మా కొడుతున్నావంటే, పిల్లవాడు భోంచేయటం చేయటం లేదండి, పిల్లవాడు బలహీన పడిపోతున్నాడండి, పిల్లవాడు ఎప్పటికప్పుడు నీరసించి పడుతున్నాడండి, వాడు ప్రాణం పోతాదేమో, వాడు ఏమైపోతాడో భయంతో కొడుతున్నానండి. ఇప్పుడు నేను అలా రాస్తాను? కంప్లీట్లీ డిఫరెంట్. ఆ తల్లి దేవత, తల్లి ప్రేమమూర్తి. ఆ తల్లి తన బిడ్డ కొరకు ఎంత ఆలోచిస్తుందో, ఎంత తాపత్రయపడుతుందో. అక్కడ మాటలు, అక్కడ యాక్షన్స్ నేను వివరించడం లేదు, తల్లి గుండెల్లో ఉన్న భావం. ఇది ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రొటెస్టెంట్స్ అండ్ ద క్యాథలిక్స్. కథోలికులకు ఇతర సంఘాల వారికి వచ్చిన పెద్ద డిఫరెన్స్ ఇదే. వాళ్ళు ఎలా వివరిస్తారు? నేను చెప్పాను ఇందాక మొట్టమొదటిగా, అందులో ఉన్న అక్షరాన్ని బట్టి వివరిస్తారు. అందువల్ల పెడర్థాలు, తప్పుడు అర్థాలు వచ్చి అలా దారిలో ఏదో లోకంలోకి వెళ్ళిపోతుంటారు. తప్పుడు అర్థాలతో, తప్పుడు మార్గంలో ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపినట్లుగా, ఇద్దరు వెళ్ళి గోతులో పడినట్లుగా చాలామంది పాస్టర్లు, చాలామంది ప్రొటెస్టెంట్ సహోదరులు జీవిస్తూ ఉన్నారు. ద ట్రూత్ ఈజ్ దిస్. ఆ అక్షరాల వెనకాతల ఉన్న అసలైన అర్థం, భావం దేవుని యందు ప్రియమైన సహోదరులారా మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు నూతన ఆదాము అని ఎక్కడ రాయబడలేదు, కానీ క్లియర్గా తెలుస్తుంది. ఆది కాండములో ఉన్న ఆదాము పాపాన్ని తెచ్చాడు. సువార్తల్లో లేదా నూతన బంధంలో యేసు ప్రభు రక్షణను తీసుకుని వచ్చాడు. పాపములో ఆయన మొట్టమొదటి ఆదాము, రక్షణలో ఈయన మొట్టమొదటి ఆదాము. పాపమునకు ఆయన కారకుడు, రక్షణకు ఈయన కారకుడు. ఆయన దేవుని చేత పుట్టాడు, ఇతను దేవుని చేత పుట్టాడు, దైవ కుమారుడిగా పుట్టాడు. నూతన ఆదామని చెప్పాల్సిన అవసరం లేదు, మనకు అర్థమవుతుంది. దేవుని మనం అర్థం చేసుకోవాలి ఆ విధంగా. అలాగే మరియ తల్లి గురించి స్ట్రైట్గా ఎక్కడ వాక్యం ఉండదు, కానీ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మరియ తల్లి నూతన ఏవా. మరియ తల్లి యేసయ్యకు సహకరించిన సహరక్షకి, దేవుడైన యేసయ్యకు జన్మనిచ్చిన దేవమాత. మరియ తల్లి నూతన నిబంధన పేటిక. అక్కడ పాత నిబంధనలో నిబంధన పేటికను వారు దేవుడు తయారు చేయమని చేశారు. ఇక్కడ దేవుడే ఏర్పాటు చేసిన నిబంధన పేటిక మరియ తల్లి. ఆమె శరీరం, ఆమె రుధిరం, ఆమె రక్తము, ఆమె మాంసము, రక్తములు దేవుని మందసం, దేవుని నిబంధన పేటిక. అది అర్థమవుతుంది మనకు క్లియర్గా దేవుని యందు ప్రియులారా. అక్కడ మందసములో దేవుడు కొలువై ఉన్నాడు, ఇక్కడ మరియ తల్లి గర్భములో దేవుడు కొలువై ఉన్నాడు. అక్కడ మందసం ఎక్కడికి వెళితే అక్కడికి దేవుడు వెళ్తా ఉన్నాడు, మరియ తల్లి ఎక్కడికి వెళితే అక్కడికి దేవుడు వెళ్తా ఉన్నాడు. మందసములో ఏమున్నాయి?
10 ఆజ్ఞల పలకలు, మోషే కర్ర, అహరోను కర్ర అంటారు. ఓకే, మన్నా. యేసుప్రభు అంటున్నారు, నేనే నూతన ఆజ్ఞలు ఇచ్చుచున్నాను, నేను నూతన ఆజ్ఞలు ఇచ్చుచున్నాను. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద, ఆ వాక్కే దేవుడై ఉండెను. ఆ వాక్కు, అక్కడ 10 ఆజ్ఞలు దేవుని వాక్కు, యేసు ప్రభువే దేవుని వాక్కు. దేవుని యందు ప్రియులారా, అక్కడ మన్నాను పెట్టారు. ప్రభు, నేనే పరలోకం నుండి దిగి వచ్చిన నిజమైన మన్నాను నేనే అని ప్రభు ఖచ్చితంగా చాటి చెబుతున్నారు, నొక్కి వక్కానిస్తున్నారు. మరి ఇక్కడ అర్థం కావట్లేదా? మరియ తల్లి ఎవరు? ఆవిడ నిబంధన పేటిక. మరియ తల్లి ఎవరు? దేవుని మందసం. ఈ మరియ తల్లిని ఎక్కడ చూస్తున్నాడో భక్తుడైనటువంటి యోహాను దర్శన గ్రంథములో, అతని దర్శనాలలో పరలోకములో ఒక స్త్రీని చూచాను. దానికి ముందు 11వ అధ్యాయం ఆఖరి వచనములో, ఇదిగో ఎప్పుడో మిస్ అయిపోయిన, తప్పిపోయిన, కనిపించకుండా పోయినటువంటి దేవుని మందసం నేను పరలోకములో నూతన యెరూషలేములో చూచాను అంటున్నారు. నూతన యెరూషలేములో దేవుని మందసం కనిపించింది. కనిపించిన వెంటనే మరియ తల్లి కనిపించింది, ఒక స్త్రీ కనిపించింది. అంటే ఆ మందసం ఎవరో కాదు, మరియ తల్లే. దేవుని యందు ప్రియ, ఆ మందసము 3 నెలల పాటు ఎలిజబెత్తమ్మ ఇంట్లో ఉంది, పాత నిబంధనలో ఉన్నట్లుగా ఒక యాజకుని ఇంటిలో. దేవుని యందు ప్రియులారా, ఇలా మరియ తల్లి దర్శన గ్రంథములో 12వ అధ్యాయంలో 1వ వచనములో కనిపించిన గొప్ప స్త్రీమూర్తి అని ఖచ్చితంగా చెప్తున్నారంటే ఆ తల్లి ఆత్మ శరీరాలతో పరలోకములో ఉన్నారు అన్న సత్యం దేవుని వాక్యం చాటి చెబుతుంది. దేవుని యందు ప్రియులారా, ఓకే, యెహోవావందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకో వాక్యం చూద్దాం. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 9వ వచనం. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 9వ వచనం. చదవమ్మా. రాజపుత్రికలు నీకు కొలువు చేయుదురు, రాణి ఓఫీరు దేశ మేలిమి బంగారు నగలతో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుండును, నీ కుడి ప్రక్కన నిలుచుండును. ఎవరు? దేవుని పక్కన నిలుచున్నటువంటి వ్యక్తి, ఒక స్త్రీమూర్తి. అక్కడ దావీదు మహారాజుగా ఉన్నప్పుడు భార్యలు అనేక మంది ఉన్నారు, ఏ ఒక్క భార్య మహారాణిగా పిలువబడలే. కానీ సొలొమోను రాజుగా ఉన్నప్పుడు బెత్షెబా తన తల్లి వచ్చినప్పుడు రాజు లేచి మెట్లు దిగి క్రిందకి వెళ్ళి తల్లిని ఆహ్వానిస్తూ తన కుడి ప్రక్కన ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసి తన తల్లి అయిన బెత్షెబాను అక్కడ కూర్చోబెడుతూ ఉన్నాడు. రాజమాత. దేవుని యందు ప్రియులారా, ఇదిగో యేసు ప్రభువుని యొక్క తల్లిని సొలొమోను తల్లి సూచిస్తూ ఉంది. సొలొమోను ఏ విధముగా అయితే తన కుడి ప్రక్కన సింహాసనం ఇచ్చి కూర్చోబెట్టుకున్నాడో అదేవిధంగా యేసు ప్రభు రాజాది రాజుగా ఆ దేవమాతను తన కుడి ప్రక్కన కూర్చోబెడుతున్నాడు అంటూ ఈ వాక్యము చెప్పకనే చెబుతుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక వాక్యాన్ని చూద్దాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 49వ వచనం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 49వ వచనం. ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది, నా ఎడల గొప్ప కార్యాలు చేశారు అంటూ మరియ తల్లి చెబుతూ ఉన్నారు. ఏంటి ఆ గొప్ప కార్యం? ఎక్కడా లేని గొప్ప కార్యం. ఆత్మ శరీరాలతో పరలోకమునకు కొనిపోబడడం. ముందుగానే ప్రవచనాపూర్వకంగా పరిశుద్ధాత్మతో నింపబడిన మరియ తల్లి చెబుతున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, ఇది సాధ్యమా అంటే ఎస్. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో 2-3 ఉదాహరణలు మనం చూస్తున్నాం. 2 ఉదాహరణలు ముఖ్యంగా. హానోకు దేవునికి ప్రియమైన వాడిగా నడిచాడు కనుక దేవుడు హానోకును కొనిపోయాడు. అంటే ఎవరైతే దేవునికి ప్రియముగా ఉంటారో దేవుడు వాళ్ళని తన దగ్గరికి కొనిపోతాడు. నీవు నేను విశ్వసించము అనే ఉద్దేశంతోనే ప్రభు ముందుగా షాడోస్, ఎగ్జాంపుల్స్ పాత నిబంధనలో పెడుతూ ఉన్నారు. హానోకుని నేను తీసుకుని వెళ్ళాను, నువ్వు నమ్మేవుగా. మరియ తల్లిని తీసుకుని వెళ్ళండి, ఎందుకు నమ్మడానికి అంత కష్టంగా ఉంది నీకు అని ప్రభు అంటున్నారు. దేవుని యందు ప్రియులారా, మహా గొప్ప ప్రవక్త
ఏలియా ప్రవక్త తన శిష్యుడు ఎలీషా చూస్తూ ఉండగానే అగ్నిరథములో పరలోకానికి కొనిపోబడ్డాడు. చనిపోకుండా మరియ తల్లి కూడా తన కుమారుడు మరణించాడు కనుక తన కుమారుడికి ఆమె కంటే గొప్ప శిష్యురాలు ఎవరు లేరు కనుక ద బెస్ట్ డిసైపుల్, ద ఫస్ట్ డిసైపుల్ ఆఫ్ ద బిలవర్డ్ లార్డ్ ఈజ్ మదర్ మేరీ. కనుక తన కుమారుడి అడుగు జాడల్లో నడుస్తూ తన కుమారుడి వలె జీవిస్తూ తన కుమారుడి వలె మరణించి ఆమె ఆత్మ శరీరాలతో పరలోకానికి ఎత్తబడుతూ ఉన్నారు. ఏలియా ప్రవక్త వలె, హానోకు అనే దైవభక్తుడు వలె దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నా ఎడల గొప్ప కార్యములు చేస్తును అంటే ఇదే ఆ గొప్ప కార్యం దేవుని యందు ప్రియులారా. ఓకే, ఇక ప్రభు అంటున్నారు, గాబ్రియెల్ అంటున్నాడు మరియ తల్లితో, దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు, ఏమన్నా చేయగలడు, నిన్ను ఆత్మశరీరాలతో తీసుకుని వెళ్ళగలడు కూడా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో ఈ యొక్క వేద సత్యం, ఈ డోగ్మా, అమ్మ మరియ తల్లి ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడడం అన్న అంశములో మొదటి ధ్యానాంశముగా బిబ్లికల్ రూట్స్, బైబిల్ రెఫరెన్సెస్ కొన్ని చూచాం. రెండవ చాప్టర్ అనుకుందాం, రెండవ ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా, థియలాజికల్ అండర్స్టాండింగ్, వేదాంతపరమైనటువంటి జ్ఞానం ఎలాగుంటుందంటే, ఈ విషయాన్ని ఎలా నిరూపిస్తుందంటే దేవుని యందు ప్రియులారా, మరియ తల్లి పాపము లేకుండా జన్మించింది. అండర్స్టాండ్? మరియ తల్లి పాపము లేకుండా జన్మించింది. ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్, జన్మ పాప దోషము మరియ తల్లికి అంటుకొనలేదు. పాపము యొక్క వేతనము మరణము, మట్టి నుండి వచ్చేవాడు మట్టిలోనికి వెళ్ళిపోతున్నాడు అన్న శాపం ఎప్పుడు వచ్చింది? ఆదాము పాపము చేసినప్పుడు కదా. కానీ ఈమె మేబీ మట్టి నుండి వచ్చిందేమో, కానీ మట్టిలోకి వెళ్ళిపోవడానికి వీలు లేదు, ఎందుకంటే ఆమెలో పాపము లేదు కనుక. పాపము చేసిన వాడి యొక్క శరీరమే మట్టి లేదా మట్టిలో ఉన్న పురుగులు తినేస్తాయి. కనుక పాపము చెయ్యలేదు కనుక, ఆమె అమలోద్భవి కనుక, ఆమె నిష్కలంక జనని కనుక, నిష్కలంకముగా పాపము లేకుండా పుట్టింది కనుక తప్పనిసరిగా ఆమె శరీరము మట్టిలో కలిసిపోకూడదు. తప్పనిసరిగా ఆమె శరీరము మట్టిలో కుళ్ళిపోకూడదు. కుళ్ళిపోవడానికి దేవుడు ఒప్పుకోడు దేవుని యందు ప్రియులారా. ఓకే, యూజ్ అండ్ త్రో కల్చర్ మనుషులమైన మనది. మనం ఎలాంటి వాళ్ళం అంటే వాడుకొని వదిలేస్తాం. అవసరమైనప్పుడు వాడుకుంటాం, అవసరం తీరిపోయిన తర్వాత వదిలేస్తాం. వస్తువులను కావచ్చు, మనుషులను కావచ్చు, దేవుని సైతం కావచ్చు. చాలామందికి దేవుడు పెళ్ళి కొరకు మాత్రమే కావాలి. చాలామందికి దేవుడు పిల్లల కోసం మాత్రమే కావాలి. చాలామందికి దేవుడు ఉద్యోగం కొరకు మాత్రమే కావాలి. చాలామందికి దేవుడు సంతానం కోసం మాత్రమే కావాలి, శాంతి కోసమే కావాలి, ప్రమాదానికి రక్షణ కోసమే కావాలి. ఒకసారి అవసరం తీరిపోయిందా, దేవునికి గుడ్ బై. అన్గ్రేట్ఫుల్ హార్ట్స్. కానీ దేవుడు అలాంటివాడా? వాడుకొని వదిలేసేవాడా దేవుడు? నో, వాడుకొని వదిలేసేవాడు కాదు. తాను నివసించిన స్థలం అలా మట్టిలో కలిసిపోతుంటే ఊరుకుంటాడా? తాను అడుగుపెట్టిన స్థలం ఎంత పవిత్రమైనది కనుక తప్పనిసరిగా దాన్ని కాపాడుకుంటాడు. తల్లి నిష్కలంక ఉద్భవి కనుక ఆమె శరీరము కలంకము లేదా శరీరము కుళ్ళిపోవడానికి దేవుడు ఒప్పుకోడు అన్న సింపుల్ లాజిక్, థియలాజికల్ అండర్స్టాండింగ్ మనకు అర్థమవుతుంది దేవుని యందు ప్రియులారా. యేషువా వందనం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? వింటున్నారా? రైట్. రెండవది దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆమె దేవమాత, దేవుని తల్లి కనుక దేవుని యందు ప్రియులారా, మనం చూస్తూ ఉన్నాం. ఒక కొడుకు రాజు అనుకో, ఆ తల్లి కొరకు ఏదో ఒకటి చేయాలని ఆశపడుతూ ఉంటాడు. తన సాధ్యమైనంత వరకు ఏదైనా చేసి తన తల్లికి గొప్ప సత్కార్యాన్ని, గొప్ప గౌరవాన్ని ఇవ్వాలనుకుంటూ ఉంటాడు కదా.
ఉదాహరణకి షాజహాన్ ఉన్నాడు, తన భార్య ముంతాజ్ చనిపోయినప్పుడు ఏదైనా గొప్ప కార్యం చేయాలనుకొని తాజ్ మహల్ కట్టాడు ఆమె గుర్తుగా. కానీ దేవుడు, దైవ కుమారుడు యేసు ప్రభు తన తల్లికి గొప్ప మేలు చేయాలి అనుకుంటే దీనికి మించినటువంటి గొప్ప మేలు మరొకటి లేదు. తన ఆత్మను, తన శరీరమును కాపాడడము దేవుని యందు ప్రియులు. ఆమె దేవుని తల్లి కనుక ఆ శరీరము దేవాలయము, పవిత్రమైన దేవాలయము. దేవుడు దానిని భద్రపరుచుకుంటున్నాడు, కాపాడుకుంటున్నాడు. నీకు ఒక ఇల్లు ఉన్నదనుకో, ఆ ఇల్లు అద్దెకి ఇవ్వాలనుకో, చాలాసార్లు చాలా మంచోళ్ళకే ఇస్తాను, లేదా ఎవరికి ఇవ్వను. ఓకే, అంటే పాడు చేసే వ్యక్తుల చేతిలో నా ఇల్లు నేను పెట్టలేను. ఆఫ్టర్ ఆల్ నీ ఇల్లు నువ్వు వాడుకొని వదిలేసిన ఇల్లు, లేదా నువ్వు వాడని ఇల్లు ఎంత భద్రంగా ఉండని కోరుకుంటున్నావో, దేవుడు నివసించిన ఇల్లు, ఆ గర్భం, ఆ శరీరం, ఆ రుధిరం, ఆ రక్తం, దానిని పాడు కానివ్వడు, మట్టిలో కలవనివ్వడు దేవుని యందు ప్రియులారా. ఆమె దేవమాత కనుక, ఆమె నిష్కలంక కనుక. 3, ఆమె దేవుని వరముల చేత నిండిన మరియమ్మ వందనం అంటున్నాడు గాబ్రియేలు సన్మంస్కుడు. ఫుల్ ఆఫ్ గ్రేస్, సకల వరములతో నిండినటువంటి తల్లి. ఇప్పుడు తరచూ చెప్తూ ఉంటాను ఏంటంటే, దేవుడంట క్రియేషన్ చేస్తున్నప్పుడు, సృష్టి చేస్తున్నప్పుడు నీరంతా ఒక ప్రక్కకు వెళ్ళిపోవాలి అన్నాడు. నీరంతా ఒక ప్రక్కకు వెళ్ళిపోయింది. దాన్ని ఏమని పిలిచాడు? సముద్రము అని పిలిచాడు. నీరు లేని ప్లేస్ని భూమి అన్నాడు. అలాగే అన్ని వరములు ఒక వ్యక్తిలో పెట్టాలనుకున్నాడంట. అన్ని వరములు ఒక వ్యక్తిలో పెట్టాడు. ఆ వ్యక్తే మరియ తల్లి. అక్కడ సముద్రం అని పిలిచినట్లుగా ఇక్కడ మరియా అని పిలిచాడంట. నీరంతా ఒక చోట ఉన్నట్లుగా సకల వరములు, దైవానుగ్రహములు ఒక వ్యక్తిలో ఉన్నాయి. ఆమె మరియ తల్లి దేవుని యందు దేవుని వరముల చేత నిండిన మరియమ్మ కనుక ఆమె శరీరము మట్టిలో కలిసిపోలేదు. ఆమె దేవుని మాత కనుక ఆమె శరీరము మట్టిలో కలిసిపోలేదు. ఆమె నిష్కలంక ఉద్భవి కనుక ఆమె శరీరము మట్టిలో కలిసిపోలేదు. 4వది, ఆమె సహరక్షకి కనుక, రక్షణ కార్యములో యేసయ్యతో ఎంతో దగ్గరగా నడిచింది కనుక, ఆమె యేసు ప్రభు భుజాల మీద సిలువ మోస్తే మరియ తల్లి తన గుండెల్లో సిలువను మోసింది కనుక, ఆమె కూడా త్యాగము చేసింది కనుక ఆ రక్షణ వరము ఆత్మ శరీరాలతో ఎత్తబడము దేవుని యందు ప్రియమైన సహోదరి. ఈ 4 ఉదాహరణలు తెలియచేస్తున్నాయి. మరియ తల్లి ఆత్మ శరీరాలతో మోక్షమునకు ఎత్తబడము ఎంతైనా సమంజసము అని దేవుని యందు ప్రియులారా. బిబ్లికల్ రూట్స్ 3 వాక్యాలు చూసాం. థియోలాజికల్ అండర్స్టాండింగ్ 4 ఉదాహరణలు చూసాం దేవుని యందు ప్రియులారా. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా. ఇక 3వది, పునీతులు చెప్పిన మాటలు కూడా 2-3 చూద్దాం. పునీతులు ఏమన్నారు? ఈ మరియ తల్లి ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడింది అంటే పునీతులు ఎవరైనా ఏమైనా చెప్పారా? చెప్పారు. చాలామంది పునీతులు ఈ సత్యాన్ని ప్రకటించారు దేవుని యందు ప్రియులారా. 1 సెయింట్ జాన్ ద డమాసిన్, 8వ శతాబ్దపు ఒక పునీతుడు అంటున్నాడు, ఒక గొప్ప ప్రసంగికుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఇట్ వాస్ ఫిట్టింగ్ దట్ షీ హూ హ్యాడ్ కెప్ట్ హర్ వర్జినిటీ ఇంటాక్ట్ ఇన్ చైల్డ్ బర్త్ షుడ్ కీప్ హర్ బాడీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ కరప్షన్ ఈవెన్ ఆఫ్టర్ డెత్. ఏంటంటే, ఎవరైతే పాపము లేకుండా పుట్టారో, పాపము లేకుండా జీవించారో ఆ తల్లి తప్పనిసరిగా కళంకము లేకుండా శరీరంతో ఆత్మతో పరలోకానికి ఎత్తబడడం సమంజసమే. నో డౌట్, ఐ బిలీవ్ అంటున్నాడు ఈ గొప్ప పునీతుడు, గొప్ప ప్రసంగికుడైనటువంటి జాన్ డమాసిన్ అనే యొక్క పునీతుడు దేవుని యందు ప్రియులారా. నిన్నటి రోజున ఒక పండగను కొనియాడాం. పునీత మరియ మ్యాక్సిమిలియన్ కోల్బే అనే పునీతుడు. ఆయన అంటున్నాడు, మరియ తల్లి భక్తుడు, మరియ తల్లి పునీతుడు, ఆయన అంటున్నాడు, వాట్ హ్యాపెన్ టు మేరీ విల్ హ్యాపెన్ టు ఆల్ ఆఫ్ అస్ ఇఫ్ వీ లివ్ యాజ్ షీ లివ్డ్ యునైటెడ్ విత్ జీసస్. మరియ తల్లికి జరిగిన గొప్ప గౌరవం మనందరికీ కూడా జరుగుతుంది. మనము కూడా ఆమె వలె యేసయ్యతో కలిసి నడిస్తే, కలిసి జీవిస్తే. ఓకే,
ఎందుకు మరియ తల్లికి అంత గొప్ప గౌరవాన్ని ఇస్తున్నాడు దేవుడు అంటే, హీఈస్ టెల్లింగ్ ఆల్ ఆఫ్ అస్, మీరు కూడా ఇలాంటి మహిమను పొందుకోబోతున్నారు. ఎగ్జాంపుల్, ఇట్స్ ఎన్ ఎగ్జాంపుల్. ఆ రోజుల్లో ప్రతిభ అవార్డులు ఉండేవి. ఏదైనా పిల్లలకి ఎవరికైనా సరే బాగా మంచి మార్కులు వస్తే, లేదంటే గొప్ప పని చేస్తే ప్రైజులు ఇస్తారు. ఎందుకని? ఇదిగో, నీవు కనుక బాగా ఆడితే, నీవు కూడా బాగా చదివితే, నీవు కూడా గొప్ప వ్యక్తివైతే ఇటువంటి బహుమతి నీవు కూడా పొందుకుంటావు. మరియ తల్లికి ఎందుకు దేవుడు ఇంత గొప్ప మహిమనిచ్చాడంటే, మనందరికీ చెప్తూ ఉన్నాడు, ఇదే మహిమ నేను మీ అందరికీ ఇవ్వాలనుకుంటున్నాను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జాన్ డమాసిన్ చెప్పిన మాటలు, పునీత మరియ మ్యాక్సిమిలియన్ కోల్బే చెప్పిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. సీడో అగస్టిన్ అనే ఒక పునీతుడు అంటాడు, మరియమాత దేహం క్రీస్తుకు నివాసముగా మందసముగా మారింది కదా, కనుక ఆ కుమారుడు ఉన్న చోటనే ఆ తల్లి దేహము కూడా ఉండడం సముచితమే. ఏ దేహము నుండి క్రీస్తు తన దేహాన్ని చేకొన్నాడో ఆ పునీత దేహం ప్రాణం విడిచిన తర్వాత కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోయింది అంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఆ దేహం క్రీస్తు సన్నిధిలో తప్పనిసరిగా చేరి ఉండాలి. అది సింపుల్ లాజిక్, అది సింపుల్ జస్టిస్ అంటూ ఈ అగస్టిన్ అనే పునీతుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 3 అంశాలను మనం ధ్యానం చేసాం. ఇక చివరిగా ఈ పండగ మనందరికీ నేర్పుతున్న జీవిత పాఠాలు ఏమైనా ఉన్నాయా? ఎస్, కొన్ని జీవిత పాఠాలు. ఈ పండగ మోక్షారోహణ పండగ, మరియ తల్లి మోక్షారోపణ పండుగ మనకు నేర్పిస్తుంది ఏంటంటే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ద ఫస్ట్ లెసన్ ఏంటది? హోప్ ఇన్ ఎటర్నల్ లైఫ్. నిత్య జీవము ఉన్నది, విశ్వసించండి. నిత్య జీవం ఉన్నది, విశ్వసించండి. పిల్లలకి కాంపిటీషన్స్ పెట్టేటప్పుడు ఏం ప్రైజ్ లేదు అనుకుంటే బాగా ఆడతారా? బాగా ఆడరు. బాగా చదువుతారా? బాగా చదవరు. బాగా యాక్టివ్గా పాలు పంచుకుంటారా? పాలు పంచుకోరు. వెన్ దేర్ ఈజ్ అ హోప్ ఆఫ్ ప్రైజ్, అవార్డ్, రివార్డ్, వాట్ ఎవర్, వాళ్ళు ఉత్సాహముతో ఉత్తేజముతో అందులో పాలు పంచుకుంటారు, కష్టపడతారు, జీవిస్తారు, పనిచేస్తారు. అలాగే ఈ పండగ ద్వారా ఆ మరియ తల్లి కిరీటం, మహిమ కిరీటం, ఆత్మ శరీరములతో పరలోకమునికి ఎత్తబడినటువంటి గొప్ప భాగ్యం మనకందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, దేర్ ఈజ్ ఇటర్నల్ లైఫ్, దట్ ఈజ్ అవర్ డెస్టినీ. అది మరియ తల్లి పండగ కాదు, ఇది మన పండగ, మనందరి పండగ. ఒక రోజున నేను కూడా ఆ భాగ్యమును పొందుకోబోతున్నాను. ఒక రోజున నేను కూడా అక్కడికి చేరబోతున్నాను. ఒకరోజు నేను కూడా అదే దీవెన, అదే మహిమ, అదే జీవ కిరీటం పొందుకోబోతున్నాను అన్న సత్యం మనకు అర్థమవుతుంది. ఇట్స్ అవర్ డెస్టినీ, ఇట్ ఈస్ అవర్ గోల్ ఆఫ్ లైఫ్. దేవుని యందు ప్రియులారా, గుర్తుంచుకోండి, మన జీవితాలు ఎంత ధన్యమైనవో, మన జీవితాలు ఎంత ధన్యమైనవో. ఇట్స్ నాట్ ఎ వేస్ట్. హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ వేస్ట్, అండ్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ వేస్ట్. క్రైస్తవ జీవితం వృధా ప్రయాస కాదు. ప్రభుని ప్రార్థించడం, ప్రభుని సన్నిధిలో నిల్చోవడం, ప్రభుని వేడుకొనడం, జపమాల జపడం, మరియ తల్లిని ప్రేమించడం, ఇట్ ఈస్ నాట్ ఎ వేస్ట్ ఆఫ్ లైఫ్. ఇట్స్ ఆల్ మీనింగ్ఫుల్, వండర్ఫుల్. దీనికి అర్థం ఉంది, దీని గొప్ప పరమార్థం ఉంది. దేవుని యందు ప్రియులారా, కనుక ఈ పండుగ నేర్పుతుంది మనందరము పరలోక జీవితమునందు విశ్వాసం ఉంచాలి. చెప్పనందరూ, ఉందా? విశ్వాసం ఉందా? తిను త్రాగు అంతే. ఇక్కడే లోకం, ఇంకో లోకం లేదు, వదిలే అన్నటువంటి శాతాను శోధనలతో జీవించకండి దేవుని. ఇదే లోకం అంటే యేసు ప్రభు రావాల్సిన అవసరం లేదు మిత్రమా. నరకమే లేదంటే యేసు ప్రభు అని శ్రమలు పడాల్సిన అవసరం లేదు మిత్రమా. నరకం తెలుసు ఆయనకి, చూచాడు. ఆత్మ నరకానికి వెళ్ళిపోవడం చూస్తున్నాడు.
మనల్ని ప్రేమించాడు. తన బిడ్డలమైన మనము నరకంలో పడిపోవడం ఆయనకు ఇష్టం లేదు మిత్రమా. అందుకే ఆయన అన్ని శ్రమలు కోర్చి పరలోక ద్వారాలు తెరిచి మొట్టమొదటి తన తల్లిని అందులో ప్రవేశింపజేసి, ఇలా అందరూ జీవించండి, నా తల్లి వలె జీవించండి, నా తల్లి వలె మీరు కూడా మహిమను పొందుకుంటారు అని తెలియజేస్తున్నారు. యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవది, ద హోలీనెస్ ఆఫ్ యువర్ బాడీ యాజ్ వెల్ యాజ్ యువర్ సోల్. నీ శరీరము పవిత్రమైనది అని గుర్తుంచుకోవాలి. చాలాసార్లు ఇది ఏంట్రా మట్టి, ఉట్టి మట్టే. నో, జస్ట్ మట్టి కాదు, ఈ మట్టి శరీరం మరలా మహిమను పొందుకోబోతుంది. కనుక ఈ శరీరమును అపవిత్రతకు వాడకండి. ఈ కళ్ళతో చెడును చూడకండి. ఈ చెవులతో అపరిశుద్ధతను వినకండి. ఈ నోటిని దుష్టత్వానికి వాడకండి. ఈ నీ శరీర అవయవాలు పవిత్రమైనవి. గాడ్ వాంట్స్ అస్ ఇన్ బాడీ, ఇన్ సోల్. లేదు మేము ఆత్మలుగా పరలోకానికి వెళ్తాం కదా. నో, ఆత్మలుగా వెళ్ళడానికి దేవదూతలు ఉన్నాయి, దేవదూతలు ఉన్నారు. దేవదూతలు ఆత్మతో దేవుణ్ణి ఆరాధింతురుగాక. మనుష్యులమైన నీవు నేను ఆత్మ శరీరాలతో దేవుని ఆరాధింతుముగాక. దేర్ఫోర్ దిస్ బాడీ ఈజ్ ఇంపార్టెంట్. శరీర ఉత్థానాన్ని మనం పొందుకుంటాం కనుక ఈ శరీరమును పవిత్రంగా మలుచుకోవాలి, పవిత్రంగా చూచుకోవాలి, పవిత్రంగా వాడుకోవాలి. ఈ శరీరముతో అపవిత్రపు పనులు చేయకూడదు. అందుకే ప్రభు అంటున్నారు, నీ దేహము పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? ఎవడైనను తన శరీరమును, ఎవడైనను దేవుని గృహమును నాశనము చేసిన ఎడల దేవుడు అతనిని నాశనము చేయును. ఇది దేవుని గృహము. దీనిని డ్రగ్స్ ద్వారా, దీనిని మద్యపానము, ధూమపానము ద్వారా, వ్యభిచారము ద్వారా భ్రష్టపరుచుకుంటే దేవుడు నీకు విరోధిగా మారుతున్నాడు. జాగ్రత్త. హీ విల్ బి యువర్ ఎనిమీ, ద వర్స్ట్ ఎనిమీ యూ కెన్ ఎవర్ ఇమాజిన్ ఇఫ్ యూ డిస్ట్రాయ్ యువర్ బాడీ. దేవుని యందు ప్రియులారా, కొంతమంది చొక్క పడనేదే నిద్ర రాదంటారు కదా. నిద్ర రాదంట. చాలా దురదృష్టం. మన ఇంటిలో ఎలాగ ఏడ్చినా పర్వాలేదు, ఒకసారి సంఘంతో అందరితో బయటికి వెళ్తారు, అక్కడ కూడానా ఏమంటారు, సిగ్గు, ఏ ఒగ్గు ఏమీ లేకుండా జీవించే బ్రతుకులు ఇవన్నీ కూడా. ఎంత నీచమైన బ్రతుకంటే అంత నీచమైన బ్రతుకు. ఏది తప్పు చేస్తూ గర్వంగా ఫీల్ అవ్వడం, చేసేది దుష్ట కార్యం, అదేదో పెద్ద కార్యం, గొప్ప కార్యంలాగా ఫీల్ అవ్వడం. సో ఈ శరీరంతో మద్యపానం, ధూమపానం, డ్రగ్స్, వ్యభిచారం, చెడు చూపులు, చెడు మాటలు వినడం, దుష్ట మాటలు పలకడం, ఈ కాళ్ళతో దుష్ట ప్రదేశాలకు వెళ్ళడం, దుష్టుల ఇండ్లలో ప్రవేశించిన నరుడు ధన్యుడు. దుష్టుల ఇండ్లలో ప్రవేశించడం కూడా శాపమే. ఒకడు పాపాత్ముడని, ఒకడు శాపగ్రస్తుడని ఎరిగి వాడితో విందుకు కూర్చుంటే, కీర్తనల గ్రంథం చెప్తుంది కదా, దుష్టులతో సహవాసము చేయను నరుడు ఎంత ధన్యుడు, ఇతరులను అవహేళన చేయను నరుడు ఎంత ధన్యుడు. దేవుని యందు ప్రియులారా, కొంతమందికి ఎంత చెప్పినా దుష్ట సహవాసాన్ని విడిచిపెట్టేదే లేదు అని బ్రతుకుతూ ఉన్నారు. రెండవ గొప్ప పాఠం, శరీర పవిత్రతను కాపాడుకోండి, శరీరము పునరుత్థానం గావించబడుతుంది అన్న సత్యం ఈ అమ్మ మరియ తల్లి మోక్షారోపణ పండుగ మనకు గుర్తు చేస్తుంది. దేవుని యందు ప్రియులారా, యేషువందనం.
ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆఖరి పాఠం, మూడవ పాఠం, దేవుని యందు ప్రియులారా, మరియ తల్లి ఈ మోక్షారోపణ పండగ మనకి ఏం నేర్పిస్తుందంటే, ఆ తల్లి యేసు ప్రభు మరణించిన తర్వాత, ఉత్థానమైన తర్వాత, 40 రోజుల తర్వాత, మోక్షారోహణకి వెళ్ళిన తర్వాత ఏం చేశారు? ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు? సుమారు 10-12 సంవత్సరాలు. ఏం చేశారు? దేవుని యందు ప్రియులారా, షీ వాజ్ ఎ మిషనరీ అంటారు. ఓకే, ఆమె శిష్యులను ప్రోత్సహిస్తూ ఉండేదంట. ఆమె యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో, ఎక్కడ మరణించాడో, ఎక్కడ అద్భుతాలు చేశాడో ఆ ప్రదేశాలకు వెళుతూ ధ్యానించేదంట. ధ్యానించడమే కదా జపమాలంటే. జపమాల ఈజ్ నాట్ ఏ వోకల్ ప్రేయర్, ఇట్స్ ఏ కాంటెంప్లేటివ్ ప్రేయర్, మెడిటేటివ్ ప్రేయర్. జపమాల జపించడం అంటే అక్కడ జరిగిన సంఘటనను గుర్తు చేసుకోవడం, ధ్యానించడం మనసులో. అది మరియ తల్లి చేసింది, అది మరియ తల్లి చేశారు. అది చేస్తూ ఎక్కడ శిష్యులు నిరాశపడినా, నిరుత్సాహపడినా వెళ్ళి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండేది. మనము కూడా లెట్ us బి మిషనరీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మిషనరీస్. నీ ఇంటిలో గుడికి రాని నీ భర్తను ప్రోత్సహించు ఓ తల్లి, ఓ భార్య. గుడికి రాని నీ భార్యను ప్రోత్సహించు సహోదరుడా. దేవుని సన్నిధికి దూరంగా జీవిస్తున్నటువంటి నీ బిడ్డలకు ప్రోత్సహించు. గుడికి రమ్మని చెప్పు, గుడిలో పాలు పంచుకోమని చెప్పు. పర్వాలేదులే, మీరు రావాల్సిన అవసరం లేదులే. నేను చాలాసార్లు ఐఎమ్ ఆల్వేస్ షాక్డ్, గ్రామాలకు వస్తున్నాను కదా, గ్రామాలకు పూజలు వస్తున్నాను కదా. గ్రామాలకు పూజ వస్తున్నప్పుడు ఆ ముసలా ముత్తక ఏదో ఆడవాళ్ళు ఉంటారంతే. మన సొసైటీలో 2 sections ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ అటెండింగ్ ద చర్చ్. ఎవరు? మీసాలు ఉన్న మగాళ్ళు. మేము గుడికి మాకు గుడికి రావాల్సిన అవసరం లేదు. గ్రామాల్లో ఎక్కువగా మెజారిటీ, ఐఎమ్ సేయింగ్, నాట్ ఎవ్రీబడి, నాట్ ఆల్. రెండవది, పిల్లలు ఎవరో రారు గుడికి. పిల్లలు దేవుని సన్నిధిలో కనిపించడం లేదు. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలను టీవీకి అప్పచెప్పేసి నువ్వు గుడికి వస్తున్నావు. సాతాను చేతిలో భద్రంగా పెట్టి వస్తున్నావు. లేదండి, హోంవర్క్ చేసుకుంటున్నాడండి. రోజు సాయంత్రం ప్రార్థన ఉన్నదనుకో, పిల్లలు చదువుకోవాలి కదా. వారానికి ఒకసారో నెలకొకసారో పూజ ఉంటే ఆ ఒక్కరోజు. దేవుని యందు ప్రియులారా, పిల్లలను దేవుని సన్నిధికి రాకుండా చేస్తున్న తల్లిదండ్రులారా, మరియ తల్లి చెప్తున్నారు, బీ మిషనరీస్. పరులకు ప్రభుని సన్నిధికి తీసుకువచ్చే వార్తాహరులుగా, రాయబారులుగా మీరు మారాలి. ఆటంకపరిచే వారిగా మీరు. నా చిన్న బిడ్డలలో ఏ ఒక్కడైనా నా సన్నిధికి రాకుండా నువ్వు చేస్తే, పాపములో పడేలా నువ్వు చేస్తే, నీ మెడకు తిరగటి రాయి కట్టుకొని నడిబొడ్డున పడిపో. సముద్రంలో నడిబొడ్డున శవం కూడా తేలకూడదు. ఎంత ఘోరమైన శిక్షిస్తున్నాడో తల్లిదండ్రులారా గుర్తుంచుకోండి. మరి తల్లి చెప్తున్నారు, బీ మిషనరీస్. మనము సువార్త సుగంధమును పంచి ఇచ్చే బిడ్డలుగా, క్రీస్తు శిష్యులుగా, క్రీస్తు సాక్షులుగా అమ్మ మరియ తల్లి వలె మారాలి. పరలోక జీవితం విశ్వాసము కలిగి జీవించండి. శరీర పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవించండి. యేసయ్యకు సాక్షులుగా జీవించండి. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున